హాయ్ విను. ఏబీసీ ఆఫ్ ఎగ్జామినేషన్ పేరెంటింగ్. సో ఎగ్జామినేషన్ టైం అంటే అందరికీ ఒక టెన్షన్, వరీ, ఇల్లంతా ఒక టెన్షన్, పేరెంట్స్కి అదేవిధంగా పిల్లలకి కూడా. సో ఈ వరీస్ అన్నింటినీ ఏబీసీతో పోగొడదాం. ఫస్ట్ ఏ, యాంగర్. ప్రతి మనిషికి ఉండే ఒక ఎమోషన్, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది, సిచ్యువేషన్ బట్టి ఉంటుంది, లేకపోతే మనుషులు బట్టి ఉంటుంది, ఇట్ డిఫర్స్. కానీ ఒకటి, యాంగర్ లేని వాళ్ళు కూడా యాంగర్గా ఉండే సీజన్ ఇదే. ఎందుకంటే పిల్లల్ని ఇయర్ లాంగ్ పట్టించుకోం, కాకపోతే ఇయర్ ఎండ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంత సిలబస్ ఉందా, ఇది చదవలేదు, ఆ లెసన్ చెప్పారు, నువ్వు ఎందుకు నోట్స్ రాయలేదు, ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేదు, రివిజన్ ఎందుకు చేయలేదు, హోంవర్క్ ఎందుకు చేయలేదు, ఎక్సర్సైజ్లు ఎందుకు చేయలేదు, రకరకాల ప్రశ్నలు మీరు అడుగుతూ ఉంటారు. యూ విల్ ఫ్లడ్ యువర్ చైల్డ్ విత్ క్వశ్చన్స్ అండి. ఇయర్ లాంగ్ మీరు పట్టించుకోలేదు, ఎగ్జామ్స్ అన్నప్పుడు మార్క్స్ మాత్రం మనకు కావాలి. దీనికోసం మనం ఇన్ని క్వశ్చన్స్ వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అరుస్తూ ఉంటాం, మనం కోపపడతాం, వాళ్ళ మీద కోపం చూపిస్తాం, ఇంట్లో కోపం చూపిస్తాం, మన ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఏంటంటే టెన్షన్ పెరుగుతుంది, ఆతురత పెరుగుతుంది, వాళ్ళకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళ మీద బ్లేమ్ గేమ్ ఉంటుంది, రకరకాల ఎమోషన్స్తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఏంటంటే చదివింది మర్చిపోతారు, కొత్తది చదవాలని ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉండదు. దయచేసి కోపపడకండి, ఎందుకంటే అయిపోయింది, ఇంకా దాన్ని ఏం చేయలేం కదా. ఉన్న సమయంలో ఎంతవరకు పిల్లల్ని చదివించవచ్చు, ఎలా ప్లాన్ చేయవచ్చు, ఎంత ప్లాన్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇంకా ఎంత వ్యవధిలో మనం ఇదంతా కంప్లీట్ చేయొచ్చు అని ప్రణాళిక వేసుకొని కూల్గా ఉండి పిల్లలకి చెప్తే అది వాళ్ళ యొక్క సక్సెస్కి బాట వేస్తుందండి. నెక్స్ట్ ఈస్ బోర్డమ్. ఎడ్యుకేషన్ మీకైనా నాకైనా బోరే కదా, ఎవరు ఇష్టపడి చదవరు. సో బోర్డమ్ అనేది క్వైట్ కామన్. పిల్లలు చదివేటప్పుడు బోర్డమ్ పిల్లలు చదువుతుంటారు. అలాంటి సమయంలో మనం ఏం చేస్తామంటే, మనం పక్క రూమ్లో టీవీ ఆన్ చేసి మ్యూజిక్ వినటం కానీ, టీవీ చూడటం కానీ, సీరియల్స్ చూడటం కానీ, లేకపోతే మన సోషల్ మీడియాతో ఉండటం కానీ, లేకపోతే షికార్లు, లేకపోతే మాల్స్ విజిట్, బీచ్ విజిట్, ఇలాంటి కార్యక్రమాలు మనం ఎంటర్టైన్మెంట్ మనం చేసుకోకుండా వాళ్ళ కోసం కొంచెం త్యాగం చేసి ఇవన్నీ మనం కట్టి వాళ్ళతో ఉన్నట్లయితే వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా కోసం నా తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేస్తున్నారు, నేను వాళ్ళ కోసం నేను చదవాలనే ఫీల్ వాళ్ళకి వస్తుంది అనమాట. మీరు ఉన్నారు అనే ఒక మెసేజ్ వాళ్ళకి ఇచ్చినట్టు. నెక్స్ట్ సి ఇస్ ఫర్ కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ అనేది ఏంటంటే ఎగ్జామ్ టైంలో కొన్ని ఇంట్లో చూసినట్లయితే ఏదో విషాదం కింద ఉంటుంది, ఎవరు మాట్లాడుకోరు, అటు ఇటు ఎవరు మాట్లాడదు, పాప చదువుతుంది, ప్రిపేర్ అవసరం లేదు. నార్మల్గా మనం ఎలా ఉన్నామో, ఎలా కమ్యూనికేట్ చేస్తామో అలా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఇల్లు కదండి ఇది యాక్చువల్గా. ఇల్లు అనేది ఒక స్వర్గం కదా, ఆ స్వర్గాన్ని నరకం చేయకండి. ఎగ్జామ్ సీజన్లో కమ్యూనికేట్ చేయండి, అవసరం ఉన్నాయన్నీ కమ్యూనికేట్ చేయండి. ఎక్కువగా కమ్యూనికేషన్ మీ పిల్లలతో చేయండి. ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎక్కువ కమ్యూనికేషన్ అవసరం. వాళ్ళతో మీరు ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళని చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలుసుకోవడానికి ఉంటుందండి. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఏ సబ్జెక్ట్ కష్టం, ఏ సబ్జెక్ట్ మోడరేట్గా ఉంది, ఏ సబ్జెక్టులు ఎక్కువ ఫోకస్ చేయాలి, ట్యూషన్ అవసరమా, లేకపోతే స్పెషల్ అటెన్షన్ అవసరమా అనే విషయాలన్నీ కమ్యూనికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. మీరు అడిగితేనే కదా తెలిసేది, లేకపోతే వాళ్ళు చెప్పరు, వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ మనకు రాదు. సో మనం ఎప్పుడైతే ఈ ఏబీసీ పాటిస్తామో ఎగ్జామ్ సీజన్లో మన పిల్లలు సక్సెస్ సాధిస్తారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎగ్జామినేషన్స్ చిల్డ్రన్.